హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ప్రస్తుతం డిసెంబర్ 31వ తారీఖుతో ఎండ్ అవబోతూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ 2025 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందిన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఈ సంవత్సరం 2026 నీట్ యూజీకి అపీర్ అవబోతూ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సంవత్సరం నీట్ ఎగ్జామినేషన్ కు సంబంధించి అప్డేటెడ్ సిలబస్ ని ఎన్ఎంసి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఈ సిలబస్ ని మీకందరికీ కూడా ఒకసారి చూపించాలి అనుకుంటున్నాను. 2025 లేదా అంతకు ముందు సంవత్సరాల్లో మీరు నీట్ ఎగ్జామ్ రాసి ఉంటే, అంటే లాంగ్ టర్మ్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్, మీరు ఇంతకు ముందు ఆల్రెడీ సిలబస్ ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అయ్యారో అదే సిలబస్ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఎటువంటి చేంజెస్ కూడా లేవు. నేను 2025 సిలబస్ తో కంపేర్ చేసి చెక్ చేశాను. ఎవ్రీ టాపిక్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఎటువంటి చేంజెస్ కూడా లేవు. అంటే ఒక టాపిక్ ని డిలీట్ చేయటం గానీ యాడ్ చేయటం గానీ ఎటువంటి చేంజెస్ కూడా జరగలేదు. ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చి ఉండకపోతే ఇప్పుడు లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ సేమ్ సిలబస్ ని కంటిన్యూ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా 12th స్టాండర్డ్ చదువుతూ నీట్ ఎగ్జామ్ కి ఎవరైతే ఫ్రెష్ గా అపీర్ అవబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఒకసారి ఎన్ఎంసి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయిన నీట్ యూజీ 2026 అప్డేటెడ్ సిలబస్ పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని ఒక కాపీ దగ్గర పెట్టుకోండి. ఆ కాపీలో ఉన్న సిలబస్ లో ఎక్కువ వెయిటేజ్ ఆఫ్ టాపిక్స్ వేటి నుండి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అనేది మీ టీచర్స్ తో డిస్కస్ చేస్తూ, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్ పేపర్స్ లో ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది టీచర్స్ కి డెఫినెట్ గా అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాని ప్రకారంగానే మీకు కూడా టీచ్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ లో కూడా అదే మాదిరిగా క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి టీచర్స్ గైడెన్స్ తో మీరు జాగ్రత్తగా ఈ సిలబస్ ని ఫాలో అవుతూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకి ఈ టోటల్ సిలబస్ ని 15 పేజెస్ లో ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, నెక్స్ట్ బయాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్ ఆర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. ఇక్కడ నేను సిలబస్ గురించి ఒక్కొక్కటి చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ కంటే కూడా బెస్ట్ ఏంటి అంటే, నేను ఈ పీడిఎఫ్ లింక్ ని వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ దగ్గర పెట్టుకొని చదువుకుంటూ ఉంటే బెటరు. అర్థమైంది కదా? అయితే ఇక్కడ నేను ఫస్ట్ చూపిస్తూ ఉన్న సబ్జెక్టు ఫిజిక్స్. చాలా మంది స్టూడెంట్స్ కూడా బైపీసీ స్టూడెంట్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే భయపడుతూ ఉంటారు. 2025 నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి సంఘటన గురించి మీ అందరికీ కూడా షేర్ చేయాలి అనుకుంటున్నాను. మనకి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ లో కూడా బుక్లెట్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించేటువంటి సబ్జెక్ట్ కూడా ఫిజిక్సే. జనరల్ గా బైపీసీ స్టూడెంట్స్ కి ఫిజిక్స్ అంటే టఫ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ భయంతోనే వాళ్ళు అసలు ఫిజిక్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో అనే భయంతోనే క్వశ్చన్ బుక్లెట్ ని ఓపెన్ చేస్తారు. అన్ఫార్చునేట్ గా ఫిజిక్స్ పేపర్ వెరీ టఫ్ గా వచ్చింది. అంటే ఈవెన్ మెరిట్ స్టూడెంట్స్ కూడా ఆన్సర్ చేయలేనంత టఫ్ గా ఇచ్చారు. జేఈఈ, ఐఐటి, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా ఆ క్వశ్చన్ పేపర్ ని ఆన్సర్ చేయలేనంత టఫ్ గా ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే స్టూడెంట్స్ బుక్లెట్ ని ఓపెన్ చేసి ఫిజిక్స్ పేపర్ లో క్వశ్చన్స్ ని చూశారో అక్కడ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ డ్రాప్ అవటం వలన నెక్స్ట్ ఫర్దర్ సబ్జెక్ట్స్ ని స్టూడెంట్స్ అటెంప్ట్ చేయలేకపోయారు. అందుకనే 2025లో రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ లో మంచి స్కోర్ సాధించినటువంటి స్టూడెంట్స్ కూడా, అంటే కాలేజెస్ లో మీకు వీకెండ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు పెట్టినప్పుడు వచ్చినటువంటి స్కోర్స్ తో నీట్ యూజీ 2025 స్కోర్ తో మీకు కంపేర్ చేసి చూసినట్లయితే చాలా వేరియేషన్స్ వచ్చాయి. పేరెంట్స్ నాతో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ లో వచ్చిన సిలబస్ కి ఈ ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఫిజిక్స్ పేపర్ వలన భయపడిపోయి స్టూడెంట్ అటెంప్ట్ చేయలేకపోయారు క్వశ్చన్ పేపర్ ని. అంటే నెక్స్ట్ సబ్జెక్ట్స్ లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, అట్లీస్ట్ ఆ క్వశ్చన్స్ నైనా ఆన్సర్ చేయగలమా లేదా అనేటువంటి కాన్ఫిడెన్స్ ను కూడా కోల్పోయారు పిల్లలు. దీని వలన ఓవరాల్ స్కోర్ డ్రాప్ అవటం జరిగింది. అందువలన చాలా తక్కువ మందికి మాత్రమే మంచి స్కోర్స్ రావటం జరిగింది. ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఎప్పుడైతే పేపర్ టఫ్ గా వచ్చిందో ఆ టఫ్నెస్ చూసి మీరు దయచేసి నెక్స్ట్ సబ్జెక్ట్స్ కూడా అదే టఫ్ గా ఉంటాయి అని భావించొద్దు అని మీ అందరికి తెలియజేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫిజిక్స్ పేపర్ మీరు ఎంత స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయినా సరే, అంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ లో 150, 160 వచ్చే వాళ్ళకైనా సరే అదే స్కోర్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి.
అదే మీకు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ లో ఒక 70-80 వచ్చే స్టూడెంట్స్ కి అయితే ఇంకా తక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భంలో ఫిజిక్స్ పేపర్ టఫ్ గా వచ్చినంత మాత్రాన మీరు బాగా స్కోర్ చేసుకోగలిగే కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్ట్స్ లో క్వశ్చన్స్ ని కనీసం మీరు చూసుకోకుండా వాటిని ఆన్సర్ చేయలేకపోవటం వలన మీరు ఒక మంచి ఆపర్చునిటీని కోల్పోతూ ఉన్నారు. సో దయచేసి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఫిజిక్స్ పేపర్లో క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేయలేనప్పుడు ఎలాగైతే స్కిప్ చేసి నెక్స్ట్ కెమిస్ట్రీ బయాలజీని ఆన్సరింగ్ చేస్తారో, అదే మాదిరిగా ఫైనల్ ఎగ్జామినేషన్ లో కూడా మీ థింకింగ్ ప్రాసెస్ అలాగే ఉండాలి. అంటే ఫిజిక్స్ పేపర్ టఫ్ గా వచ్చినా పర్లేదు, నేను రెగ్యులర్ గా కూడా కొంచెం వీక్ గానే ఉన్నాను కాబట్టి ఈ సబ్జెక్ట్ లో నెక్స్ట్ సబ్జెక్ట్స్ లో నేను కవర్ చేసుకోవటానికి ట్రై చేస్తాను, ఇలా మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సంవత్సరం ఎవరైతే నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ కి అపీర్ అవబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ దయచేసి 2025 ఎగ్జామినేషన్ మాదిరిగా ఫిజిక్స్ పేపర్ అదే టఫ్ గా వస్తుంది అని భావించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫిజిక్స్ పేపర్ నిజంగా టఫ్ గా వచ్చినా కూడా మీరు దానికి ప్రిపేర్డ్ గా వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ ను చూసి భయపడకూడదు. ఫస్ట్ చాలా మంది పేరెంట్స్ ఇదే మాట నాతో చెప్పారు. అంటే ఫిజిక్స్ పేపర్ చూడటంతోనే తను భయంతో రాయలేదంట మేడం, భయంతో తను నెక్స్ట్ సబ్జెక్ట్స్ లో కూడా క్వశ్చన్స్ ని అసలు ఆన్సర్ చేయటానికి ధైర్యం చాలలేదంట, టైం సరిపోలేదంట అని. కాబట్టి ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ పేపర్ ని ఎలా ఆన్సర్ చెయ్యాలి అనేది మీ యొక్క కాలేజ్ లెవెల్ నుండే, రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ నుండే ప్రాక్టీస్ చేయటం మొదలెట్టాలి. అంతేగాని ఫైనల్ ఎగ్జామినేషన్ లో డీలా పడిపోయి అనవసరంగా మీ యొక్క స్కోర్ ని డ్రాప్ చేసుకుంటే ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. అర్థమైంది కదా? అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే 2024 క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఫిజిక్స్ పేపర్ చాలా ఈజీగా ఇచ్చారు. ఎంత ఈజీ అంటే అంటే మినిమం ప్రిపేర్ అయిన స్టూడెంట్ కూడా ఫిజిక్స్ లో క్వశ్చన్స్ ని డైరెక్ట్ గా, అంటే థియరిటికల్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్ చేయగలిగేలాగా ఇచ్చారు. అంటే ఇది ఆల్టర్నేటివ్ గా జరిగిద్దా మేడం అంటే అది కూడా మనం గెస్ చేయలేము, ప్రిడిక్ట్ చేయటం అనేది చాలా కష్టం. కాబట్టి ఈజీగా వచ్చినా కూడా డేంజరే. అర్థమైందా? ఈజీగా వచ్చింది అనుకోండి అందరూ బాగా రాస్తారు, అప్పుడు కూడా మీకు కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. బాగా టఫ్ గా వచ్చింది అనుకోండి, బాగా టఫ్ గా వచ్చినప్పుడు అందరికీ టఫే అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీకొక్కరికే టఫ్ కాదు కదా పేపరు. కాబట్టి ఏదైనా సరే ఈజీగా వచ్చినా టఫ్ గా వచ్చినా కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఫిజిక్స్ పేపర్ ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ సబ్జెక్ట్స్ ని డిస్టర్బ్ చేసుకోవద్దు అని నా రిక్వెస్ట్. అర్థమైంది కదా? సో దానికి తగ్గట్లుగా మీరు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ లో కూడా మీరు ఎలా ఎగ్జామినేషన్ పేపర్ ని ఆన్సర్ చేస్తున్నారో అదే మాదిరిగా అదే కాన్ఫిడెన్స్ తో మీరు ఫైనల్ పేపర్ ను కూడా ఆన్సర్ చేయడానికి కాన్ఫిడెంట్ గా ఉండటానికి ప్రయత్నించండి. ఎవ్వరు కూడా మీరు భయపడవద్దు. ఫస్ట్ నీట్ ఎగ్జామినేషన్ అనేది జస్ట్ మీరు మీ కాలేజ్లో ఎలా రాస్తున్నారు అదేలాగా ఎగ్జామినేషన్ రాయండి. అంతేగాని మీరు చదివే కాలేజ్లో ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఒకలాగా, లేదా ఫైనల్ ఎగ్జామినేషన్ హాల్లో అంటే సీరియస్ గా అందరూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కాబట్టి అక్కడ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని లూజ్ చేసుకుంటూ భయపడుతూ రాయటం అలా వద్దు. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా మీరు దయచేసి మొదటి నుండి కూడా ప్రాక్టీస్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. టెన్షన్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా మీకు తప్పనిసరిగా ముందు నుండి కూడా ప్రాక్టీస్ అవ్వాలి. ఎలా మేనేజ్ చేసుకోవాలి, పేపర్ టఫ్ గా వచ్చినప్పుడు మీరేం చేయాలి, నేను ఆల్రెడీ నా పాత వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను. 2025 నీట్ ఎగ్జామినేషన్ కి ముందు, అలాగే 2024 నీట్ ఎగ్జామినేషన్ కి ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్కోర్ ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి, దీనికి సంబంధించి కొన్ని టిప్స్ చెప్తూ వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి వీలైతే ఆ వీడియోస్ ని వాచ్ చేయండి. తప్పకుండా ఒక్కసారైనా వాచ్ చేయండి. ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ పేపర్ ని ఆన్సర్ చేసేటప్పుడు అది ఫైనల్ నీట్ ఎగ్జామినేషన్ అనే కాదండి, మీరు రెగ్యులర్ గా వీకెండ్ ఎగ్జామినేషన్స్ లేదా మీ క్లాస్ టెస్ట్ లేదా గ్రాండ్ టెస్ట్ లో ఇలా ఏ ఎగ్జామినేషన్ అపీర్ అవుతూ ఉన్నా సరే, ఏ ఎగ్జామినేషన్ మీరు రాస్తూ ఉన్నా సరే, ఆ ఎగ్జామ్ లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ పేపర్ ని ఎలా ఆన్సర్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే దానికోసం ఫస్ట్ ఒక 5 మినిట్స్ క్వశ్చన్ పేపర్ ని ఒక్కసారి స్టడీ చేయాలి. అంటే 5 మినిట్స్ కేటాయించుకోవాలి. అంటే ఏ సబ్జెక్ట్ నుండి స్టార్ట్ చేయాలి నేను అంటే, ఇప్పుడు సపోజ్ ఈ వారం మీ కాలేజ్లో ఎగ్జామ్ పెట్టారు అనుకుందాం. ఆ ఎగ్జామ్ లో ఒకవేళ కెమిస్ట్రీ పేపర్ బాగా టఫ్గా ఇవ్వచ్చు, ఫిజిక్స్ బయాలజీ ఈజీగా ఇవ్వచ్చు. అప్పుడు మీరేం చేయాలి అంటే ఒకసారి సబ్జెక్ట్ వైజ్ గా అన్ని క్వశ్చన్స్ చూసుకోండి. ఓవరాల్ గా
మీకు ఏ సబ్జెక్ట్ లో క్వశ్చన్స్ ఈజీగా అనిపిస్తున్నాయి, ఆ సబ్జెక్ట్ ని ఫస్ట్ ఆన్సర్ చేయాలి అని ముందు డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ 2 సబ్జెక్ట్స్ లో ఏ సబ్జెక్ట్ మీరు ఫస్ట్ ఆన్సర్ చేయగలుగుతారు కొంచెం ఈజీగా, అట్లా ఫస్ట్ ఏ సబ్జెక్ట్ ఆన్సర్ చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 2025 క్వశ్చన్ పేపర్ బుక్లెట్ లో ఫిజిక్స్ పేపర్ లో క్వశ్చన్స్ చూసి ఆ క్వశ్చన్స్ చూడటంతోనే వీళ్ళు నెక్స్ట్ సబ్జెక్ట్స్ లో కనీసం మనకు తెలిసిన క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అని చూడటం కూడా వీళ్ళు, అంటే వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోయింది. వాళ్ళకి ఇంకా అసలు థింక్ చేయడానికి కూడా వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. అది తప్పు. అది ఇప్పటి నుండి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే ప్రాక్టీస్ మీకు ఫైనల్ ఎగ్జామ్ లో కూడా హెల్ప్ అయింది. అందుకనే మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ లో కూడా మీరు సబ్జెక్ట్ సెలక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ సెలక్షన్ మీద ఫోకస్ పెట్టండి. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ ని ఆన్సర్ చేయాలి, సెకండ్ సబ్జెక్టు, థర్డ్ సబ్జెక్టు. అది ఫిక్స్డ్ గా ప్రతిరోజు ప్రతి ఎగ్జామ్ లో ఇదే సీక్వెన్స్ ఫాలో అవ్వాలి అని కాదు. ఈ రోజు ఒక ఎగ్జామ్ జరిగితే ఈ రోజు ఏ సబ్జెక్ట్ నేను ఆన్సర్ చేయాలి, ఆ క్వశ్చన్ పేపర్ లో ఏ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, అలాగే నెక్స్ట్ వీక్ జరిగేటప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ లో ఏ సబ్జెక్ట్ లో క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇలా ఫస్ట్ సబ్జెక్ట్ సెలక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా, అంటే చాలా కష్టపడి చదువుతున్నారండి స్టూడెంట్స్, కాకపోతే చదివిన దానికి తగ్గట్లుగా స్కోర్స్ సాధించలేకపోతున్నారు. సో దయచేసి మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు స్కోర్ ఎంత వస్తుంది అనేది కాదు, మీరు మీ యొక్క సబ్జెక్ట్ ని ఎలా ఆన్సర్ చేస్తున్నారు, మీ యొక్క క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసే విధానము, ఆన్సర్ చేసేటప్పుడు మీ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది, ఇది చాలా కేర్ఫుల్ గా మీకు మీరు ఎనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? బై హార్ట్ చేయాలి అంటే బయాలజీ అయితే మీరు బై హార్ట్ చేసినా పర్లేదండి, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలా కాదు. కాబట్టి ఏ సబ్జెక్ట్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కార్పొరేట్ కాలేజెస్ లో చదివే స్టూడెంట్స్ కి అయితే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ నీట్ ఎగ్జామ్ రాసేది కేవలము కార్పొరేట్ సెక్టార్ లో స్టూడెంట్సే కాదు, గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే స్టూడెంట్స్ లేదా చిన్న చిన్న కాలేజెస్ లో చదివేటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే నాకు తెలిసినంత వరకు నేను మీకు సలహాలు ఇస్తూ ఉన్నాను. సో దయచేసి నేను ఇచ్చినటువంటి సలహాలు యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వమని నేను చెప్పటం లేదు, కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే ఫాలో అవ్వండి. ఇది నేను జస్ట్ అంటే కొన్ని సంవత్సరాలుగా స్టడీ చేస్తూ స్టూడెంట్స్ ఫాలో అయ్యేటువంటి మెథడాలజీని బట్టి నేను అనలైజ్ చేసి చెప్తూ ఉన్నటువంటి విషయాలు మాత్రమే. కాబట్టి దయచేసి నేను చెప్పిన వాటిల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని వదిలేసి మీకు యూస్ఫుల్ గా ఉన్నాయి అనిపించినవి మాత్రం తప్పకుండా మీరు యూటిలైజ్ చేసుకోండి. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ సిలబస్ ని కేవలము చూసి వదిలేయటం కాదండి, మీరు ఒక కాపీ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకొని ప్రీవియస్ ఇయర్స్ లో ఏ టాపిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి వస్తున్నాయి, అంటే ఏ టాపిక్ కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది మీ టీచర్స్ తో మాట్లాడి ఈ టీచర్స్ గైడెన్స్ ద్వారా చక్కగా ప్రిపేర్ అవ్వండి. అంతేకాదు ఈ నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ కు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.